హలో గాయస్, దిస్ ఇస్ గోవర్ధన్. మీరు చూస్తున్నారు గోవర్ధన్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఎల్ఈడి స్ట్రిప్ లైట్ అన్బాక్సింగ్. ఇది నేను 1 మంత్ బ్యాక్ అయితే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. చేయమంటారా అంటే 50% అయితే 50% చేయమన్నారు, 50% వద్దన్నారు. బట్ వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. అండ్ అప్పుడే ఆ వీడియో రావాలి, కొన్ని కారణాల వల్ల వీడియో అనేది రాలేదు. ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తా. అండ్ ఇది నేను 1 మంత్ బ్యాక్ అయితే తీసుకున్నా కాబట్టి మనకు ఇక్కడ వైర్ అనేది రిమూవ్ అయితే అయిపోయింది. దానికోసం నేను మళ్ళీ ఇవాళ సెల్ పాయింట్కి వెళ్ళి మళ్ళీ ఫిక్స్ చేపించి వచ్చి అన్బాక్సింగ్ చేసి మీకు మళ్ళీ చూపించాలి, మీకు ప్రామిస్ చేశా కాబట్టి మళ్ళీ చూపించాలనేసి నేను వీడియో చేస్తాను. ఈరోజు ప్రమోట్ చేసే ఛానల్ వచ్చేసి నిఖిల్ ఎడిటింగ్ అనమాట. ఫ్రెండ్స్, ఈ ఛానల్ వచ్చేసి మనకు ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అయితే మనకు చేసి అతని యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాడు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి ఇదన్నమాట ఎల్ఈడి స్ట్రిప్ లైట్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఉన్నది కదా మ్యాగ్నిఫైర్. ఇది రేపైతే అన్బాక్సింగ్ అయితే వీడియో వస్తుంది. రేపే వస్తుంది, మళ్ళీ 1 మంత్ అయితే కాదు, రేపు వస్తుంది అన్బాక్సింగ్. అది కూడా చూడండి. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి అండ్ దాన్ని టెస్ట్ చేద్దాం ఎలా వస్తుందో. టెస్ట్ చేసి ఇక్కడ ఉన్న టేబుల్కి నేను ఫిక్స్ చేస్తా. టేబుల్ ఫిక్స్ చేసి మీకు చూపిస్తా. లాస్ట్ వరకు అయితే చూడండి. గాయస్, ఇది వచ్చేసి ఎల్ఈడి స్ట్రిప్ ఆన్ లైట్ అనమాట. ఇది ఆల్రెడీ వెళ్ళిపోయింది, అందుకైతే అన్బాక్సింగ్ చేసి నేను చూపిస్తాను. నార్మల్ రిమోట్ కట్ అయిపోతే ప్యాకింగ్ అయితే వచ్చింది. ఇలా తీసేసినట్టే తీసేయగానే రిమూవ్ చేయగానే మనకి ఇక్కడ ఒక చార్జర్ కేబుల్ అయితే అడాప్టర్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి కంట్రోలర్ అనమాట. ఇది వచ్చేసి మనకు రిమోట్ తోటి మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడికి వెళ్ళి రిమూవ్ చేస్తే మనకు బ్యాటరీ అయితే ఉంటుంది. ఇలా అయితే పెట్టేది, ఇలా పెట్టేశాక మనకు ఇది వచ్చేసి ఇది మనకు ఇలా మనం ఫిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు సెన్సర్ అనమాట. ఇక్కడ నుండి మనకు లైటింగ్ అయితే కలర్ అయితే మనకు చేంజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చి కంట్రోలర్. అండ్ ఇది వచ్చేసి మనకు అడాప్టర్. అండ్ దీనికి మనం రిమూవ్ అయితే చేద్దాం. రిమూవ్ చేయగానే ఇలా అయితే వచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇదైతే మనకు మెయిన్ అనమాట, లైట్ అనమాట, స్ట్రీట్ లైట్. అండ్ ఇదైతే మనకు రింగ్ లైట్ అయితే ఇట్లా టైప్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇదన్నమాట. ఇది వచ్చేసి 5 మీటర్స్ అయితే ఉన్నది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వెనుక స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, దాన్ని అయితే మీరు చూసుకోవచ్చు. అయితే మనకు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి 5 మీటర్స్ వరకు అయితే మనకు స్ట్రీట్ లైట్ అయితే వచ్చింది. ఈ టేబుల్ అయితే నేను ఫిక్స్ చేస్తే ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి ఇదన్నమాట. ఇక్కడ వైర్ అనేది వెళ్ళిపోతే నేను మళ్ళీ రిపేర్ చేయించారనమాట. ఒక 50 రూపీస్ అయితే అయినాయి దీనికైతే మీరు కొందరు అయితే ఇక్కడనే ఉంటుంది ప్రాబ్లం. ఎవరికైనా లైట్స్ కానీ రాకపోతే ఇక్కడనే ప్రాబ్లం ఉంటుంది. మీరు చెక్ చేసుకుంటే రిటర్న్ పాలసీ ఉంటే మీరు రిటర్న్ చేయొచ్చు. రిటర్న్ ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ మీరు సెల్ పాయింట్కి వెళ్ళి రిపేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీడియో క్లారిటీ కూడా మీకు రాకపోవచ్చు. నేను వీడియో వచ్చేసి మొబైల్తో అయితే తీసుకున్నాను, కొంచెం వెయిట్ చేయండి క్లారిటీ కోసం అయితే. అండ్ ఇది వచ్చేసి అన్నమాట. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ అయితే చేద్దాం. ఇదైతే ఫిక్స్ అయితే చేయాలి. ఇదైతే ఫిక్స్ అయితే చేయండి. అయితే ఇలా ఫిక్స్ చేశాక ఇదైతే ఒకటి సెన్సర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక అడాప్టర్. దీనిలో అయితే పెట్టాలి. పెట్టేశాక ఇది వచ్చేసి రిమోట్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇది ఆఫ్ ఆన్ అనమాట. ఇది ఆఫ్ ఇది ఆన్ అనమాట. ఇవన్నీ కలర్స్, ఇవన్నీ మనం ఏ టైప్ అయితే కలర్లు అయితే చేంజ్ చేసుకోవచ్చు దీంతో. అండ్ ఇది వచ్చేసి మనకు పవర్ అంటే లైట్ మీద డిమ్ ఉంటే మనం ఇక్కడ పెంచుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి తగ్గించుకోవచ్చు. ఇది RGB అనమాట. ఈ లైట్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ లాస్ట్ వరకు చూడండి. ఈ టేబుల్కి అయితే నేను ఫిక్స్ చేస్తాను. మ్యాక్సిమం ఫిక్స్ చేసి మీకు చూపిస్తా ఎలా వస్తుందో. క్లారిటీ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే మనకు మొబైల్తో అయితే తీస్తున్నాం కదా. అయితే ఇప్పుడైతే మనం దీన్ని ప్లగ్ అయితే పెడదాం.